అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మీరందరూ బాగున్నారని గట్టిగా నమ్ముతున్నాను నేను. ఎస్, బాగున్నాము. థ్యాంక్ యూ. ఓకే. సో పరిశుద్ధ గ్రంథము నుంచి 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వములు నడిచిరి. కేరేతీయులందరూ ఫేలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా నుండునుగాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజవునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజవునో నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేసెను. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. దేవుడు ఈ లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడినగాక. గమనించినట్లయితే మరి ఈ యొక్క అధ్యాయంలో మనము గిత్తీయుడైనటువంటి ఇత్తయిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా మరి ఈ ఇత్తయి యొక్క పరిస్థితి ఎలాంటిదంటే, మరి దావీదు మరి తన యొక్క మరి ఆరంభ దినాల్లో కొంత ప్రజలు తనతో ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా మనం మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనంలో గమనించినట్లయితే 600 మంది దాదాపుగా మరి ఆ యొక్క సౌలు పరిపాలనలో విసిగిపోయిన వారైతేనేమి, వారికి ఉన్నటువంటి బలహీన పరిస్థితులను బట్టి దావీదును చేరుకున్నటువంటి వారిలో 600 మంది ప్రజలు ఉంటున్నారు. అలాంటి ఎప్పుడు అంటే దావీదు దగ్గర ఏమీ లేనప్పుడు, దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, మరి దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి 600 మంది మరి ఆ యొక్క ప్రజలు గాతు నుండి వచ్చినటువంటి వారు ఉంటూ వస్తూ ఉన్నారు. మరి అలాంటి వారిలో మరి ఒకడైనటువంటి ఈ యొక్క ఇత్తయిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి తను కూడా మరి ఆ యొక్క దావీదు క్షేమంగా ఉన్న రోజుల్లో, దావీదు మహారాజుగా ఉన్న రోజుల్లో మరి దావీదు గారి దగ్గరిని ఆశ్రయించినట్టుగా ఒక పరదేశి అయినటువంటి, ఒక అన్యుడైనటువంటి లేదంటే గిత్తీయుడైనటువంటి ఇత్తయి అనేటటువంటి పేరు కలిగిన ఆ యొక్క సహోదరుడు మరి దావీదు గారిని ఆశ్రయిస్తూ వస్తాడు. మరి ఎలాంటి సందర్భము అంటే, ఇది అబ్షాలోము దావీదును మరి చంపడానికి వస్తున్నటువంటి సందర్భంలో దావీదు మహారాజు ఆ యొక్క యెరూషలేం ప్రాంతాన్ని వదిలిపెట్టి మరి ఆయన ఆ యొక్క రాజ్య సింహాసనం వదిలిపెట్టి వెళ్ళిపోతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం చదువుకున్న లేఖన భాగంలో దావీదు అంతమంది ప్రజలు ఉంటుండగా కేవలం ఈ గిత్తీయుడైనటువంటి ఇతన్ని మాత్రమే ఆయన చూసినట్టుగా, మరి ఆయనని చూసి ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే, అయ్యా, నువ్వెందుకు మాతో కూడా వస్తూ ఉన్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలము, నేనైతే రాజున్న స్థలంలోనైతే లేకుండా రాజుగా నేను ఉండకుండా వెళ్ళిపోతూ ఉన్నాను. మరి నువ్వు ఎందుకు ఈ యొక్క క్షేమకరంగా నీ కుటుంబము మీరందరూ కూడా మరి ఇక్కడే ఉండండి అని దావీదు మహారాజు మరి ఇత్తయికి తెలియజేస్తూ వస్తాడు. ఏమంటాడంటే, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోతామో తెలియకున్న మాతో కూడా నువ్వెందుకు వస్తావయ్యా?
నువ్వు ఇక్కడ క్షేమకరమైన స్థలంలో నువ్వు ఉండు అన్నప్పుడు ఆయన చెప్తున్న మాట 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలిన వాడవును రాజువునగు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవు రాజగునో నీ ఉందువో ఆ స్థలంలోనే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేసెను. ఈ ఇత్తయి ఒకసారి గమనించినట్లయితే ఒక పరదేశి, పైపెచ్చుగా మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే వాలంటీర్గా తను చెప్తా ఉన్నాడు. తను అయ్యా మీరెక్కడుంటారో, మీరు మహారాజుగా అరణ్యంలో ఉన్నా నేను సంతోషంగా వస్తాను, ఈ యొక్క యెరూషలేం ప్రాంతంలో క్షేమకరమైనటువంటి ఈ రాజ్యంలో మీరున్నా నేను ఉంటాను, మీరెక్కడుంటే నేను అక్కడ ఉంటాను అని తన నమ్మకత్వాన్ని ఓపెన్గా ధృవీకరిస్తూ ఉన్నాడు. పబ్లిక్ ప్లేస్లో లాయల్గా చెప్తా ఉన్నాడు. తను ఎంతగా తెలియజేస్తూ ఉన్నాడంటే, మరి ఈ యొక్క పరదేశి అయినటువంటి ఇతనికి దావీదు మహారాజు అరణ్యంలో ఉంటే తన కుటుంబం కూడా ఆ పరిస్థితులన్నిటి గుండా వెళ్ళాల్సిందే. మరి తను శ్రమలో కూడా ఇతను కూడా శ్రమను అనుభవించాల్సిందే. అయినా కూడా తన నమ్మకత్వాన్ని ఆయన ధృవీకరిస్తూ ఉన్నాడు. అయ్యా మహారాజా, మీరు ఎక్కడుంటే అదే నాకు మహారాజు ఉన్న స్థలము, మీరు ఎక్కడ క్షేమంగా ఉంటారో అదే నాకు క్షేమకరమైనటువంటి మరి సంతోషముగా జీవించేటటువంటి సమయం అని. నిజంగా ఈ రోజుల్లో మనము గమనించినట్లయితే ఇలాంటి నమ్మకమైనటువంటి వారు చాలా కొరబడిపోయినటువంటి దినాల్లో మనము ఉంటూ ఉన్నాం. ఎంతగా తను సమర్పణ కలిగి తెలియజేస్తూ ఉన్నాడంటే, నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడ ఉంటాను అని. మరి మనం లేఖన భాగాలు గమనించినట్లయితే రూతు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇలాంటి మాటలు తను కూడా మరి అత్త అయినటువంటి నయోమితో తను తెలియజేస్తూ వస్తుంది. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించినట్లయితే తను కూడా మరి ఆ మాటను ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అని తను తెలియజేస్తూ వచ్చినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. నిజంగా మరి ఈ యొక్క గిత్తీయుడైనటువంటి ఇత్తయి చెప్పిన మాటలకు, మరి రూతు పలుకుతున్నటువంటి మాటలకు మనము ఎంతో కొంత దగ్గర సమీపంగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. నిజమే కదండి. తనకున్న పరిస్థితులు మనకందరికీ తెలుసు. తన యొక్క తోడికోడలైనటువంటి ఓర్ఫా క్షేమాన్ని తను ఆశ్రయించి తను ఏదైతే దేవుని వెంబడిస్తూ ఉందో అక్కడికి తను ఆ యొక్క కంఫర్టబుల్ జోన్కు తను వెళ్ళిపోతూ ఉంది. కానీ రూతు అలా లేదు. తను ఏ విధంగా తెలియజేస్తూ ఉంది, అమ్మ నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. తనకు ఏమాత్రము సంతోషం లేదు తనతో ఉండడం ద్వారా ఏమాత్రము క్షేమం లేదు. కానీ ఎలా ఉంది తను, అమ్మ మీరు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడైతే ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తావో మరి నేను కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తాను అని తను తెలియజేస్తూ వచ్చినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇలాంటి నమ్మకమైనటువంటి వారు మరి దేవుని యొక్క పరిచర్యలో, మరి దేవుని యొక్క పనిలో మనం చాలా కొరబడిపోయినటువంటి దినాల్లో జీవిస్తూ వస్తూ ఉంటున్నాం. మరి ఇత్తయి అంత నమ్మకాన్ని ఇచ్చాడు ఆయన దావీదు మహారాజుకు. నిజంగా ఇలాంటి వారు చాలా కొరబడిపోయారు. దేవుని పనిలో కానీ, దేవుని యొక్క సేవకులకు సహాయం చేసే విషయంలో కానీ మనం ఆ నమ్మకత్వాన్ని ఇవ్వలేకపోతూ వస్తూ ఉంటాం. లేదు అంటే దేవునికే మనము ఏం చెప్తాము అంటే, ఒక సమయంలో నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ఎన్నోసార్లు ఆ నమ్మకత్వాన్ని కోల్పోతూ వస్తాం. అందుకే తిమోతి పత్రికలో ఒక మాట ఉంటుంది, మేము నమ్మదగని వారమైనప్పటికీ మీరు నమ్మదగిన దేవుడు అని, విడువక మా ఎడల కృప చూపుతా ఉన్నావు అని. ఇంకేమని ఉంటుంది, ఆయన నమ్మకత్వానికి వేరుగా ఏమీ చేయడు అని, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని. ఎన్నిసార్లు మనము నమ్మకత్వంలో కోల్పోతూ వచ్చి ఉంటాం. ఎన్నోసార్లు ఇది ప్రార్థన సమయం అని తెలిసి కూడా మనకున్న పనులను బట్టి నిర్లక్ష్య వైఖరి కనపరుస్తూ వస్తాం. కానీ
రూతుకు తను గాని, ఈ ఇత్తయికి గాని దేవుని వెంట వెళ్తున్నప్పుడు గాని, లేదంటే ఆ యొక్క సందర్భాల్లో ఉన్న వ్యక్తులతో వెళ్తా ఉన్నప్పుడు ఏమాత్రం క్షేమం లేదు. కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ వచ్చారో దానికి తగినట్టుగా జీవిస్తూ వచ్చారు. వాళ్ళు ఏదైతే చెప్పుతూ వచ్చారో, ఏదైతే వాళ్ళ బ్రతుకని జీవిస్తా ఉన్నారో దాని కొరకు నిలబడుతూ వచ్చారు. నిజంగా లోకంలో మరి మనం సామెతల గ్రంథంలో గూడా ఒక మాట చూసుకోవచ్చు. ఏమంటుందండి? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ఉంటుంది సామెతల గ్రంథం. నిజంగా దేవాది దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నప్పుడు మనము ఏమాత్రము నమ్మకత్వాన్ని దేవుని పనిలో గానీ, దేవుని యొక్క సమాజంలో గానీ, సంఘక్షేమం కొరకు నువ్వు నేను ఏమాత్రం ప్రయాసపడేటటువంటి వారంగా ఉండము. ఎంతో కొంత మనము నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటాం. నిజంగా ఆ మాటను బట్టి 17వ అధ్యాయము సామెతల గ్రంథము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును. నువ్వు సంఘంలో నీ ఒక్కడివే నువ్వు నిలబడాల్సి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక విశ్వాసులుగా, మనం సంఘంలో సభ్యులుగా ఆ యొక్క దేవుని పరిచారకులకు, దేవుని పని స్వచ్ఛందంగా చేసేటటువంటి వారి పక్షాన మనం నిలబడగలగాలి. నిజంగా ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వస్తూ ఉంటారు, ఏం లేనప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు మనకు ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన వదిలిపెట్టడు. ఆయన నమ్మకత్వాన్ని కోల్పోడు. నువ్వు నేను కూడా అలాంటి నమ్మకత్వాన్ని ఇవ్వగలగాలి. నిన్ను బట్టి నన్ను బట్టి చెప్పుకోగలగాలి. అయ్యా, ఈ యొక్క పరిచర్యలో, ఈ యొక్క సమాజంలో, మరి లేదంటే ఈ యొక్క సంఘంలో ఈయన నమ్మకమైన విశ్వాసిగా ఉంటున్నాడు. మరి నమ్మకంగా ఈయనకు ఒక పని అప్పగిస్తే నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. అలాంటి నమ్మకత్వంలోనికి మనము రావాలి. నిజంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట చూసుకొని మనము ముగింపులోకి వద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యము కదండి. ప్రతి వారు ఏదో సేవకుడనో, లేదో యాజకుడనో, లేదంటే ఎల్డరనో, లేదంటే విశ్వాసనో, లేదంటే నిన్ననే రక్షించబడ్డాడనో కాదు. ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా ఉండాలంట. దేవుని పనిలో, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జీవితంలో నమ్మకంగా, ఎంత నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటాం కదా. నిజంగా ఆయనేమో నిజమైన స్నేహితుడు అంటున్నాడు. ఈ ఇత్తయి తెలియజేస్తా ఉన్నాడు, అయ్యా నువ్వు అరణ్యంలో ఉంటేనే అదే నాకు క్షేమమైన చోటు. నువ్వే నా దేవుడవు, నువ్వే నా రాజువు, నేను నీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నా నేను అక్కడ నమ్మకంగా ఉంటాను. ఈ రూతు విషయాన్ని కూడా మనం గమనించినప్పుడు మరి తన యొక్క నిజంగా ఏమీ లేదండి. నిజంగా అంతా పౌలు గారు కూడా అంటాడు, అయ్యా మీ యొక్క పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము నేను సమస్తాన్ని అంటే ఇంకా ఏమొస్తుందండి అందులో? ఏమొస్తుంది? ఒక మర్యాద ఉంటుందా? ఒక మంచి హోదా ఉంటుందా? ఒక ఫినాన్షియల్ కంఫర్ట్ ఉంటుందా? ఇంకా ఒక రెస్పెక్ట్ ఉంటుందా? అన్నీ, ఎవ్రీథింగ్, ఇది అది అనేది ఏం లేదు. అసలు ఎంత అవమానానికైనా నేను రెడీ అని చెప్తాడు ఆయన పౌలు గారు. అయ్యా నేను ఆ యొక్క బలాన్ని ఎరుగు నిమిత్తం, ఆయన యొక్క క్రీస్తు ప్రేమను ఎరుగు నిమిత్తము సమస్తాన్ని ఈ లోకంలో చూసేటటువంటి వారికి పెంటగా, నిజంగా ఎంతగా ఎన్నోసార్లు పౌలు గారి గురించి మనం చూసినప్పటికీ ఆయన నమ్మకత్వాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టే చెప్పగలిగాడు ఆయన, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అనేటటువంటి నమ్మకత్వం ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా నువ్వు నేను అలాంటి నమ్మకత్వాన్ని దేవుని యొక్క పనిలో ఇవ్వగలుగుతా ఉన్నామా? దేవుని యొక్క రాజ్య విస్తరణలో నిజంగా ఎంత మేరకు మనము ప్రయాసపడుతూ ఉన్నాము అనేది మన వ్యక్తిగత విశ్వాసాన్ని మనం చూసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే దేవాది దేవుడు నీకు నాకు ఎంతో శ్రేష్టమైనటువంటి దినాలను అనుగ్రహించాడు. క్రైస్తవ్యానికి సమాధానకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి మనకంటే కనీసం చర్చిలో ఆరాధించుకోవడానికి కూడా కష్టమైనటువంటి ప్రాంతాలు ఎన్నో లేకపోలేదు. కానీ మనం అలాంటి నమ్మకత్వాన్ని ప్రభువారి పట్ల కనపరుస్తూ ఉన్నామా? నిజంగా ప్రతి వాడును, ఎవరో స్త్రీ అనో పురుషుడనో లేదా యాజకుడనో కాదు, ప్రతి ఒక్కరూ అలాంటి నమ్మకత్వాన్ని మనం ఇవ్వగలుగుతూ ఉన్నామా అనేది మనము
గమనించుకోవాలి. అందుకే తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 2 తిమోతి రాసిన పత్రిక 4 అధ్యాయము 5 వచనాన్ని గమనించినట్లయితే, అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. ఏ పనిచ్చాడో తెలియదు, ఏం చేస్తా ఉన్నావో తెలియదు, ఎలాంటి తలాంతుతో దేవుడు నిన్ను ఆశీర్వదించాడో తెలియదు, నాకు తెలియదు, నీకు తెలుసు, నీ దేవుడికి తెలుసు. ఆయన నీకిచ్చిన పరిచర్యను సంపూర్ణంగా, ఏదో ఆఫ్ మైండ్‌తోనో, ఆఫ్ టైమో ఇది కాదు. ఎందుకు అంటే దేవుడిచ్చాడండి ఇది. దేవుడే ఇచ్చాడు మనకు. ఆయన మనం సంపూర్ణంగా చేయకుండా ఎలాగో ఉండగలుగుతాం? అందుకే అంటా ఉన్నాడు, అయ్యా శ్రమొచ్చిందనుకోండి, శ్రమొచ్చినా పర్వాలేదు, శ్రమ వచ్చినా పర్వాలేదు, శ్రమపడుము అంటున్నాడు. ఆయనే చెప్తా ఉన్నాడు శ్రమపడుము కదా. శ్రమ వచ్చిందని, దుఃఖం వచ్చిందని, కన్నీరు వచ్చిందని, అవమానం వచ్చిందని, ఏదో ఇంకో సమస్య వచ్చిందని ఆ యొక్క పనిని, ఆ పరిచర్యను, ఆ నమ్మకత్వాన్ని మనము విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. నిజంగా దేవుడు అది ఆయన మన నుంచి కోరుతున్నటువంటి ఒక ఆజ్ఞ ఏంటి? సువార్తికుని పని చేయి. అది నీకో నాకో అందరికీ, వీరికి మాత్రమే అని లేదు. ప్రతి ఒక్కరం సువార్త పట్ల సిలువ వేయబడినటువంటి యేసును ప్రకటించగలగాలి. పాపక్షమాపణ కేవలం సిలువ రక్తము ద్వారానే దొరుకుతుందన్న సత్యాన్ని మనము తెలియజేయగలుగుతూ రావాలి. ఎంతకాలము మన యొక్క అది కావాలి, ఇది కావాలన్న ప్రార్థన ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఇంతకంటే శ్రేష్టమైంది సువార్తికుని పనిచేయము, శ్రమపడుము, శ్రమపడుము. దేవుడే చెప్తా ఉన్నాడు, నమ్మకంగా శ్రమపడు. దాంట్లో కూడా నిజంగా దేవుడు ఎంత గొప్పగా నన్ను చూడగలుగుతాడు. ఇలా వీళ్ళు ఎవరు? మనం చదువుకున్న లేఖన భాగంలో ఇత్తయి జీవిస్తూ వచ్చాడు. తద్వారా ఆయన దేవుడు ఏమంటాడు చూడండి. ఆ యొక్క దావీదు మహారాజు 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలు గమనిద్దాం. దావీదు తన యుద్ధనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగము, సెరూయా కుమారుడైన అభిషై అను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగము, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగము. దావీదు రాజ్యాన్ని అంతా 3 భాగాలు చేశాడు. వాళ్ళలో ఎలా అండి, ఒకరు యోవాబు కింద అభిషై ఒక భాగము, ఇత్తయికి ఒక నమ్మకమైన భాగం ఇచ్చాడు. ఎక్కడండి ఈయన నమ్మకత్వాన్ని ఎక్కడ చూశాడు? ఆయన ఏమీ లేనప్పుడు చూశాడు. అన్ని దావీదుతో ఉన్నటువంటి 600 మంది గిత్తీయుల్లో 599 మందిని ఆయన చూడనే లేదు. కేవలం ఇత్తయి యొక్క నమ్మకత్వాన్ని చూస్తూ వచ్చాడు. కాబట్టి తన యొక్క యోవాబు కానీ, అభిషేక్ కానీ, మరి ఆ యొక్క దావీదు యొక్క అక్క పిల్లలు వీళ్ళు, వారి యొక్క అల్లుళ్ళకు సమానంగా ఆ రాజ్యం మీద అధికారంలో ఇచ్చేటప్పుడు ఈ ఇత్తయిని కూడా తను 3 భాగాల్లో ఒక భాగం మీద ఆయన అధికారిగా ఆయన నిర్ణయిస్తూ వచ్చాడు. ఊరికే రాలేదు. ఆయన ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. రూతు ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి మత్తయి సువార్త 1 గ్రంథంలోని వంశావళిలో తన పేరు లిఖించబడుతూ వచ్చింది. నిజంగా ఎలా చెప్పగలుగుతామండి వీరందరి నమ్మకత్వాలు? ఎంత గొప్పగా వాళ్ళు దేవునికి సమర్పణ కలిగి శ్రమ పడకపోతే వారి యొక్క ఆ యొక్క హోదాని కానీ, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని కానీ చూడగలుగుతూ వస్తారు. నువ్వు నేను కూడా అంత నమ్మకత్వాన్ని దేవుని పనిలో ఇవ్వగలిగితే, నువ్వు నేనున్న సమాజంలో అలాంటి బాధ్యత దేవునికి చేస్తూ ఉన్నాము అనేటటువంటి గ్రహింపులో మనం చేయగలిగితే, నా వైఖరి వదిలిపెట్టేసి, అందుకే సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, నీ జ్ఞానము, నీ థియాలజీ, నా థియాలజీ, మనకుండే అండర్స్టాండింగు ఇది కాదు. ఇంతకు మించిన క్రీస్తు ప్రేమ, అది ఆయన చిత్తంలో నడిపించేది. నువ్వు మౌనంగా కూర్చుంటే ఆయన వాడుకునేది, నువ్వు మౌనంగా ఉంటే ఆయన మాట్లాడేది, నువ్వు మౌనంగా ఉంటే నీ చేతిలో ఆయన చేయి వేసి చేసే పని. దాని కొరకు మనం ప్రయాసపడాలి. అలాంటి నమ్మకత్వంలోనికి మౌనంగా మనం ఎప్పుడైతే ప్రభువారికి మనం సమర్పించుకుంటామో, ఆ రోజు ఆయన నీకు నాకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, అది ఈ లోకంలోనైనా సరే, పరలోకంలోనైనా సరే
చేయగలుగుటకు, ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆయనే సమర్థుడైనటువంటి దేవుడు. అలాంటి నమ్మకత్వంలో నువ్వు నేను జీవించి దేవుని యొక్క మహాకృపను పొందుకోగలిగినట్లు దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థించండి. మన ముందున్న ప్రార్థనా అంశాలన్నిటి కొరకు దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.